అన్నా నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు రాజశేఖర్. ఏం పని చేస్తారు? నేను చేపల చెరువులు చేస్తూ ఉంటాను. పర్లేదు. ఇప్పుడు మీ వ్యాపారం చేపల చెరువు వ్యాపారం యావరేజ్గా ఉంది. అన్నగారు, ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది. ఇంతవరకు కరెంటు అనేటువంటిది లేకుండా 10 ఎకరాల వాళ్ళకి అని చెప్పారు. ఇప్పుడు మళ్ళా తక్కువ వాళ్ళకి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా చేపల చెరువులకు కానీ రొయ్యల చెరువులకు కానీ తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి కరెంట్ అనేటువంటిది సబ్సిడీతో అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇళ్ల కరెంట్లు కూడా ఇంతవరకు బాగా ఎక్కువగా రేట్లు అవి ఉండేవి, ఇప్పుడు అనుకూలంగానే ఉన్నాయి. అన్నగారు, ఇప్పుడు చూసుకుంటే ఈ 13 నెలల పరిపాలనలో సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు. సూపర్ 6 పథకాలు ఎలా అనిపించినాయి అసలు? సామాన్యమైనటువంటి ప్రజలకి, అర్హత ఉన్నట్టు ప్రజలందరికీ కూడా సూపర్ 6 పథకాలు అనేటువంటిది ఒక వరం లాంటిది. ఇంతవరకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ కూడా అందే కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే బాగా అవసరమైనటువంటి వాళ్ళకి, ఎవరో అధికారులు చెప్పినటువంటి వాళ్ళకి పథకాలు అందేవి. ఇప్పుడు మాత్రం అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా, కాంగ్రెస్ వైసీపీ అని లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అనేటువంటి అందుతున్నాయి అనేటువంటి నా ఉద్దేశం. ఇప్పుడు పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది అసలు? పెన్షన్లో పెంపు అనేటువంటిది చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే 4,000 రూపాయలు ఒక సామాన్యుడికి అందుతున్నాయి అంటే తన యొక్క కుటుంబం ఆ 4,000లోనే చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే కుటుంబం చక్కగా ఎదరగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు నేను చూశాను. అన్న, ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? చింతమనేని ప్రభాకర్ గారు అంటే ఆయన పేదల పక్షపాతి. ఆయన ఎవరైనా సరే సాయం కోరి ఆయన దగ్గరికి వెళ్తే పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా ముందు వారి యొక్క అవసరతలు ఏంటో తెలుసుకుంటాడు. ఆయన అవసరతలు తెలుసుకుని ఈ వ్యక్తికి ఈ పథకం అవసరమా లేదా అనేటువంటి చూసి అర్హత కనుక ఉంటే తప్పనిసరిగా ఆయన ఆ యొక్క పథకాన్ని అందించేటువంటి వారిలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఒక ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఈ పథకం అందించేటువంటి వారిలో ముఖ్యంగా ముందుండేటువంటి నాయకుడే ఎవరైనా ఉన్నారంటే అది చింతమనేని ప్రభాకర్ గారు అనేటువంటిది నా ఉద్దేశం. ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తారు మీ ఎమ్మెల్యే గారు? స్పందిస్తారండి, తప్పకుండా స్పందిస్తారు. ఎందుకంటే ఆయనకి ముందు ఎవరన్నా వేరే వాళ్ళ నుంచి ఇబ్బంది ఏదైనా ఎదురైందంటే ఆయన దగ్గరికి కనుక మనం వెళ్తే ముందు అక్కడి నుంచే ఫోన్ చేసి ఆయన అసలుకి నీ సమస్య ఏంటి, దేనిని బట్టి మీరు నా దగ్గరికి వచ్చారనేటువంటి పూర్వపరాలు పరిశీలించి అక్కడే ఆన్ ది స్పాట్ ఫోన్లోనే అధికారి అయితే అధికారికి, లేకపోతే గ్రామ పరిస్థితుల్లో ఉంటే గ్రామస్థాయి అధికారులకి, లేదంటే పార్టీ పరమైనటువంటి పరిస్థితులు ఉంటే పార్టీ పరంగా ఆయన ప్రతి ఒక్కరికి కూడా ముందుండి సాయం చేసేటువంటి వ్యక్తి అని నా ఉద్దేశం. ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి 2029లో సీఎం అయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే ఆయన సీఎంగానే అవకాశం అనేటువంటిది కనబడట్లేదు. ఇంకా గతంలో ఇంకా మా యొక్క కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు వరకు ఇచ్చినటువంటి సూపర్ 6లు కానీ, పెన్షన్ పెంపు కానీ, మళ్ళీ ఆగస్టు 15 నుంచి ఈ కొత్తగా రేషన్ కార్డులని ఇస్తానంటున్నారు. దానిని బట్టి కానీ మరలా మళ్ళీ ఆర్టీసీ స్త్రీలకి ఈ టికెట్లు లేకుండా ఫ్రీగా ఉచిత బస్సు కూడా అంటున్నారు. ఇవన్నీ కనుక ఇస్తే 2029లో అధికారం అనేది కష్టంగానే అనిపిస్తుంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా?
ఎందుకంటే అది లిక్కర్ తాగినటువంటి వాళ్ళకి తెలుస్తుంది, కానీ నాలాంటి లిక్కర్ తాగిన వాళ్ళకి తెలియదు. అది మాత్రం నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఆర్కే రోజా ఏమంటుందంటే జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పథకాలు ఏర్లై పారుతాయి, ప్రజలందరికీ పథకాలు అందుతాయి, చంద్రబాబు నాయుడు గారు ఉంటే పథకాలు ప్రజలకు అందవు, ప్రజల దగ్గర నుంచి అన్నీ లాగేస్తారు అని వ్యాఖ్యలు చేస్తుంది. అది కాక ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఎవరో ఏదో అంటున్నారు, నా పిల్లలు బాధపడుతున్నారు అని కూడా ఏడుస్తుంది ప్రెస్ మీట్ల ముందు. ఏంటి అసలు దీనిపై? ప్రజలు ఓటరు చాలా తెలివిగలటువంటి వ్యక్తి. ఎవరు కూడా ప్రలోభాలు పెడితే లొంగిపోయేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ప్రజలకు ఎవరైతే న్యాయవంతమైన పరిపాలన అందిస్తారో, ఎవరైతే ప్రజలను తన యొక్క కన్న బిడ్డల్లాగా చూస్తారో వారికి ప్రజలు తప్పనిసరిగా పట్టం కడతారు. గతంలో చంద్రబాబు నాయుడు ఇక లైఫే లేదన్నారు. ఎలా వచ్చినాయి? ఎన్ని సీట్లు అద్భుతంగా ఎలా వచ్చినాయి అంటే ప్రజల్లో నుంచి వచ్చేటువంటి స్థాయి, ప్రజల యొక్క నాడిని ఎవ్వరూ కూడా అంచనా వేయలేరు. ప్రజలు ఓటరు చాలా తెలివిగలటువంటి వాడు. ఇదివరకు అనేప్పటికి ప్రజలు వారికి ఈ యొక్క రాజకీయపరమైనటువంటి విశ్లేషణ ప్రజలకి తెలిసేది కాదు. ఇప్పుడు అనేటువంటిది ప్రజలకి రాజకీయమైనటువంటి విశ్లేషణతో పాటు తన కుటుంబాన్ని ఏ విధంగా అయితే కాపాడుకుంటున్నాడో అదేవిధంగా ఈ పొలిటికల్గా కూడా అంత ఇదిగా ఈ ప్రజలు ఒక కన్ను పొలిటికల్గా కూడా ఉంది. కాబట్టి ఎవరైతే ప్రజల పక్షాన్నైతే వాళ్ళు నీతిగా, న్యాయంగా, యథార్థమైనటువంటి పరిపాలన అందిస్తారో, దట్ మీన్స్ సుపరిపాలన ఎవరైతే అందిస్తారో ఆ పరిపాలన అందించేటువంటి వాళ్ళని తప్పనిసరిగా ఈ ప్రజలు పట్టం కడతారు. చంద్రబాబు గారు 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తారంటారా? అమరావతి రాజధాని 5 సంవత్సరాల్లో పూర్తయ్యే అవకాశం ఉందంటారా? అలాగే చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు. నిజంగా చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటారా? రాజధాని పనులైతే శరవేగంగా అనేటువంటి సాగుతున్నాయి. ఎందుచేతనంటే ఇటువరకు రాజధానిలో ఉండేటువంటి, నేను గతంలో హైకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోడ్స్ అంతా కూడా చాలా చెట్లు తుప్పలు వేసేసినాయి. ఏంటి ఇది అసలు, ఇదేంటి అడవిలో కట్టారేంటని నేను అడిగాను. అప్పుడు వాళ్ళు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్తో చేశారు, జగన్ పరిపాలన వచ్చింది, దీనిని పక్కదారి పట్టించేశారు. ఆ పక్కదారి పట్టించేసారు అనేటువంటి దావంతో నాకు ఏమర్థమైందంటే జగన్మోహన్ గారు ఆయన వచ్చినటువంటి ఫండ్స్ అన్నీ కూడా ఈ పథకాలు కానీ అటని మళ్లించడం అనేది జరిగింది. కాబట్టి ఆ రోడ్స్ అన్నీ కూడా ఈ తుప్పలో అడవులాగా అయిపోయినాయి. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మరలా రాజధాని అంటే ఏంటి, ఆయనకున్నటువంటి ముందు చూపు అంటే ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది అనేటువంటి నా ఉద్దేశం. 100కి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ కూటమి ప్రభుత్వానికి? కూటమి ప్రభుత్వానికి 100కి 85 మార్కులు అయితే ఇస్తా. మరి మిగిలిన 25 మార్కులు? 15 మార్కులు. 15 మార్కులు, ఆ 15 మార్కుల యొక్క నాడి ప్రజలే తేలుస్తారు. ఎందుకంటే 100 మార్కులు ఇస్తానికి నేనేమి జర్నలిస్ట్ని కాదు, నేనేమి పొలిటీషియన్ని కాదు, నేనేమి ఒక పార్టీ వైపున ఉండేటువంటి కాదు. నేను సామాన్యమైనటువంటి ఒక ప్రజానికాన్ని, ఒక సామాన్యమైనటువంటి ఒక ఓటర్ని. సరే, థ్యాంక్ యూ.